గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో కుజుడు, 3లో చంద్రరాహులు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి, తద్వారా మంచి జరుగుతుంది. ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిపైన దృష్టి నిలపండి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు, చంచలంగా ఉండొద్దు. విజయానికి చేరులోనే ఉన్నారు. లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి. మీ ధైర్యం, మీ ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభతో పనిచేయాలి. స్పష్టమైన ప్రణాళికలు అవసరం. త్వరగా విజయాన్ని ప్రసాదించే విధంగా నిర్ణయాలు తీసుకోండి. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల వల్ల ఉపకారం జరుగుతుంది. కాలం సహకరిస్తుంది. సమయస్ఫూర్తిగా పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారంలో నిలకడగా లాభాలు కలుగుతాయి. మాట వల్ల సమస్య రాకుండా శాంతంగా వ్యవహరించాలి. అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను నివారించడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి వారు ఏవేవి దానాలు చేయాలి? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి.